ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన గ్రీవెన్స్ సంబంధించినటువంటి ఒక సెల్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను గౌరవ మంత్రులను ఒక్కొక్క వారం చొప్పున ప్రజలకు సంబంధించిన సమస్యలను నేరుగా ఆ సమస్యలు విని ఆ పరిష్కారానికి సంబంధించిన అధికారులతోని మాట్లాడి అవసరం అనుకుంటే కన్సల్ట్ వాళ్ళతోని దానికి సంబంధించినటువంటి పరిష్కారానికి మరి ఆదేశాలు ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ఎస్సీ వెల్ఫేర్ ట్రైబల్ శాఖ డిజబుల్ శాఖ మంత్రిగా మరి ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం. మన గత ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు మరి పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుతారో తెలియదు, కానీ ఈరోజు ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ప్రజలతో ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ఈ ప్రభుత్వం లోపల మంత్రులు జవాబుదారీగా నేరుగా ప్రజలు చెప్పే సమస్య మొత్తం విని దానికి సంబంధించిన పరిష్కారానికి ప్రజలతో మమేకమైపోయి ఆ సమస్య పరిష్కారానికి ఈరోజు సుమారు వందలాది అప్లికేషన్స్ నేరుగా ఇవ్వడం జరిగింది. చాలామంది గ్రామీణ ప్రాంతం కానీ హైదరాబాద్ చుట్టుపక్కలకి వెళ్ళి కానీ టౌన్లోకి వెళ్ళి వచ్చేవారు. మాకు రేషన్ కార్డు కావాలని ఒకరు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని ఇంకొకరు, అనేక సమస్యల కోసం వస్తున్న సందర్భం లోపల ఈరోజు మీకు తెలుసు మరి గత 2014 నుంచి 23 ఉన్నటువంటి ప్రభుత్వం లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండే. అదేవిధంగా పేదవాళ్ళకి సంబంధించిన ఒక సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఈరోజు ప్రజాపాలన లోపల మనం కోరుకున్న ప్రభుత్వం లోపల ఒక మంత్రిగా ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే తక్షణమే సంబంధించిన కలెక్టర్కు రాసి ఆ రేషన్ కార్డు ఇప్పించేటువంటి ప్రభుత్వం నిర్ణయాల పరంగా నిబంధనలకు అనుగుణంగా ఆ రేషన్ కార్డు ఇప్పించే అవకాశం ఈరోజు మంత్రిగా ప్రభుత్వంలో మేము పేదవాళ్ళ పక్షాన నిలబడి ఈరోజు రేషన్ కార్డు ఇప్పిస్తున్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన వారు ఎవరైతే పేదవాళ్ళు ఆ జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రాంతంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అందరికీ 2 BHK ఇచ్చే విధంగా తక్షణమే 2 BHK ఇల్లు కేటాయించడం కానీ అనేక మౌలికమైన సమస్యల విషయం లోపల ప్రజలకు నేరుగా మేము మాట్లాడడం జరుగుతుంది. వారికి సంబంధించిన సమస్యలు మొత్తం కూడా వినడం జరుగుతుంది. ఇప్పుడు మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలామంది ఉద్యోగస్తులు కూడా వచ్చిండ్రు, మా ట్రైబల్కి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా వచ్చిండ్రు. వారి వేతనకు సంబంధించిన విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మేము పరిష్కారం సంబంధించినటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీలతోని, మా కమిషనర్లతోని, మా రాష్ట్ర అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారం చేస్తున్నాం. మీకు తెలుసు ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక కాగితం మీద రాసి పంపిస్తే దానికి రిప్లై వస్తుంది. మరి ఆ విధంగా మేము మంత్రులు ఇవాళ అందుబాటులో ఉండి ఉదయం 11-15 నిమిషాలకు మొదలైనటువంటి గ్రీవెన్స్ ఇప్పటి వరకు ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క చెల్లె, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క తల్లి వచ్చిన ప్రతి కాగితాన్ని తీసుకున్నాం. ఆ కాగితాన్ని చెప్పిన అంశాన్ని మొత్తం వినడం జరిగింది. ఆ విధంగా పరిష్కారానికి సంబంధించిన అధికారులకు కూడా దాని మీద రాసి మాకు ఈ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఏర్పాటు చేసినట్టు గ్రీవెన్స్ సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ఎంతో కష్టపడి మరి దీనికి సంబంధించినటువంటి కాగితం ఏ డిపార్ట్మెంట్కి పంపించాలి, ఏ అధికారితో మాట్లాడాలి అనే విషయంలో పట్ల ఆ గ్రీవెన్స్ సంబంధించినటువంటి మా మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నాం. మనం జవాబుదారీగా పనిచేయాలి. ప్రజలు ఎంతో నమ్మకంతో మన కాగితం పట్టుకొని ఇస్తున్నారు. ఎంతో దూరంకి వెళ్ళి ఇక్కడ వస్తున్నారు. గంటల కొద్దీ అక్కడ ఉన్నటువంటి హాల్లో నిలబడి మన కాగితం ఇచ్చినప్పుడు ఆ కాగితానికి పరిష్కార మార్గంగా సంబంధించిన మంత్రిగా మేము రాసినప్పటికీ ఆ కాగితానికి సంబంధించినటువంటి అధికారులకు చేరవేసి ఆ ఒక అప్లికెంట్కు ఫోన్ చేసి అమ్మా మీ పని అయిపోయింది, కాకపోతే పని పలానా దగ్గర అయిపోయిందనే విషయాన్ని కూడా మీరు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి మా మిత్రులకు మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రతి బుధవారానికి సంబంధించినటువంటి ఈ గ్రీవెన్స్ సంబంధించిన విషయం లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో గాంధీ భవన్లో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేవాలయమైన గాంధీ భవనానికి వచ్చి ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా మంత్రిగా మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాం. ఎక్కడ కూడా ప్రజల సమస్యల విషయం లోపల మేము ఎవరు కలవకుండా ఉండలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ, మా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులను కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, మా కార్పొరేషన్ చైర్మన్లు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజల కష్టసుఖాల్లో మేము పాలు పంచుకుంటున్నాం. మరి దానిలో భాగంగా ఈరోజు మాకు చాలా ఒక విధంగా సామాన్య కార్యకర్తగా రాష్ట్ర మంత్రిగా నేను నాకు చాలా సంతోషంగా, ఎందుకంటే ప్రజల యొక్క కష్టాలు యొక్క ముఖాముఖి నేరుగా వాళ్ళతో మేము మాట్లాడడం జరుగుతుంది. వారి సమస్య వినడం జరుగుతుంది. ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలో సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరుగుతుంది.
జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది, మా ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది, ట్రైబల్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది, అదేవిధంగా పోలీస్ పరంగా ఉంటే ఎస్పీతో మాట్లాడడం జరిగింది, సిపి గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ అది వివిధ జిల్లాలకు సంబంధించిన చాలా జిల్లాలకు వస్తే దూరపరిత జిల్లాలకు వస్తే ఆ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలకు ఆ కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడడం వల్ల 100% మరి ఆ సమస్య పరిష్కారానికి ఆ సంబంధించిన అధికారి రాష్ట్ర మంత్రి గారు మాతో ఫోన్ మాట్లాడినాడు, ఆ కాగితం మీద రాసి పంపించినాడని చెప్పి అది న్యాయమైన సమస్య అయితే తక్షణమే పరిష్కారం అవుతుంది. ఒకవేళ సమస్య న్యాయం కాకుండా జటిలమైతే దానికి సంబంధించిన సమాచారం ఏ విధంగా చేయాలనో ఆ విధంగా ప్రతి సమస్య మీద పరిష్కారం చేసే విధంగా మా బాధ్యతలు మేము తప్పకుండా నిర్వర్తిస్తామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం లోపల ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ ప్రజాపాలన లోపల ప్రజలు మాకు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అమలు చేస్తామనే విషయాన్ని మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మమ్మల్ని అందరూ భాగస్వామ్యం చేసినారు. ఈ యొక్క సమావేశాన్ని 3 సార్లు పిసిసి ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసినారు. లక్ష్మణ్ కుమార్, నువ్వు వెల్ఫేర్ మినిస్టర్గా మన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా 11 గంటలకు నువ్వు వెళ్ళి అక్కడ గాంధీ భవన్లో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాలి, సమస్యలు వినాలి, ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించిన అధికారులతో మాట్లాడాలని చెప్పి వారు ఏదైతే మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే వారు ఆదేశించిందో దానికి అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల రాష్ట్ర మంత్రిగా నా బాధ్యతలను ఈరోజు వందలాది అప్లికేషన్ తీసుకొని సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయాలని చెప్పి ఆదేశించిన విషయాన్ని మా మీడియా ద్వారా తెలంగాణ ప్రజానికాన్ని తెలియజేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో పట్ల అందరూ కూడా మరి సాధ్యమైనంత వరకు మీరు సంబంధించినటువంటి మంత్రులు కలిసే విధంగా మేము అందరం అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అరెస్టు పర్వాలు ఇదంతా కూడా 2014 నుంచి 18, 23 వరకు రాజ్యాన్ని వెళ్ళిన వాళ్ళు ఒకసారి వాళ్ళని ప్రశ్నించండి మీరు. మరి ఎప్పుడు అరెస్ట్ చేసినా మేము వినలేము. నేనైతే గ్రీవెన్స్లో ఉన్నాను. మరి అరెస్ట్ చేసి మీరు మీడియా మిత్రులు మీరు అడుగుతున్నారు. సరే, అది అరెస్ట్ అయిన విషయం పూర్తిగా సమాచారం నాకు తెలియదు. అయినప్పటికీ అరెస్ట్ అనే విషయంలో కూడా నేను మాట్లాడుతున్నా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీడియా మిత్రులకు. దయచేసి మీరు ఇదంతా లైవ్ టెలికాస్ట్ చేయాలి, ప్రింట్ మీడియా వాళ్ళు రాయాలి. నేను ఉండేది ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రంలో, అక్కడ ప్రాతినిధ్యం చేస్తున్నా. ధర్మపురిలో ఓడినా గెలిచినా అక్కడ ఉన్నా 2009 నుంచి 2014 నుంచి 18, 23 వరకు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో కేటీఆర్ పర్యటిస్తాడు. సిరిసిల్లకు నా ధర్మపురికి 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను ధర్మపురి ఏరియా లోపల అక్కడ ప్రజల సమస్యల లోపల ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను అక్కడ పర్యటిస్తే తెల్లారంగా 4 గంటలకు వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారండి. ఎందుకంటే కేటీఆర్ సిరిసిల్లలో విజిట్ చేస్తుండని. 100 కిలోమీటర్ పై చిరుకున్నటువంటి నేను ప్రతిపక్ష నాయకుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నా ప్రజల సమస్య కోసం ప్రజల మధ్య పోతుంటే 4 గంటలకు వచ్చి అరెస్ట్ చేసుడు కాదు, ఏ విధంగా 4 గంటలకు కూడా ఆ విధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పట్టుకుపోతారు. మమ్మల్ని ముఖం గడియలేదు, మేము పర్సనల్ పని కూడా చేసుకోకుండా మనం పట్టుకపోయి నిర్బంధించి సుమారు 17 కేసులు పెట్టింది నా మీద. వీలుగా మాట్లాడి ప్రజాస్వామ్యం గురించి ప్రతిపక్షం అని చెప్పి మాట్లాడితే ఎట్లా అండి? వాళ్ళు చేసిన పనితీరు చెప్పండి. ఒక్కరు చెప్తున్న ఎగ్జాంపుల్, ఒక నేరేళ్ల సంఘటన ఇప్పటి వరకు ఉన్నది. మీకు ప్రశ్నించినందుకు ఇప్పటి వరకు వాళ్ళ జీవితాల పరంగా పనికి రాకుండా 3rd డిగ్రీ పెట్టి కొట్టిండ్రు. వాళ్ళు ఇక అరెస్టుల గురించి మాట్లాడితే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే ఎట్లా? ఇలా ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా 119 సెగ్మెంట్లు ఉన్నాయండి. నేను మీడియా మిత్రులు మనవి చేస్తున్నా. ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యూన్సీ చెప్తున్నాను. ధర్మపురి లోపల 149 గ్రామాలు ఉన్నాయి, 7 మండలాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది, టీఆర్ఎస్ నాయకత్వం ఉంది, బీజేపీ నాయకత్వం ఉన్నది. ఎవరి మీద ఒక్కరి మీద టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీద అక్రమంగా తప్పు చేయకుంటే మేము ఎవరి మీద ఒక మీద కేసు పెట్టినామని చెప్పానని నేను దేనికంటే దానికి ఒప్పుకుంటాం. అదే వాళ్ళు 2014 నుంచి 23 వరకు మా మీద ఎన్ని కేసులు పెట్టించినా ఆధారాలతో సహా మేము ఒకటి పెడతాం. టీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి సంబంధం లేకుండా అంటే దాని మీద పూర్తిగా నాకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తప్ప రెవెన్యూ డిపార్ట్మెంట్ నాకు కొంచెం దాని మీద ఐడియా లేదన్న. దయచేసి